హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను మీకు ఈ రీసెంట్ టైమ్స్లో మన చాలామంది సబ్స్క్రైబర్స్ యొక్క, అలాగే మా ఫ్యామిలీలో కానీ, నాకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ చాలామంది యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే డిలీట్ అవ్వడం జరిగిందనమాట. కంప్లీట్గా డియాక్టివేట్ అవ్వడం అయితే జరిగిందనమాట. అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది అని చెప్పేసి నేను స్టార్టింగ్లో కొంతమంది అకౌంట్స్ పోయినప్పుడు, అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో 2-3 అకౌంట్స్ పోయినప్పుడు లైక్ హ్యాక్ అయిందేమో అనుకొని నేను వాటిని రికవరీ చేయడానికి ట్రై చేసినప్పుడు కంప్లీట్గా అవి రికవరీ అయితే అవ్వలేదన్నమాట. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి నేను యూట్యూబ్లో అలాగే ఇంటర్నెట్లో చూసినప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందనమాట. ఆ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు నేను మీకు షేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇది ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఎందుకు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అనేవి పోయినాయి, మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, అలాగే ఎందుకు పోయినాయి, మనం వాటిని రికవరీ చేసుకోగలమా, అంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మళ్ళీ మనం రికవరీ చేసుకోగలమా, ఇది నేను ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే, ఫస్ట్ మనం ఎందుకు మన అకౌంట్స్ పోయినాయి అంటే, మన అకౌంట్స్ పోవడానికి 3 రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 3 రీజన్స్లో ఉండే కేటగిరీ వాళ్ళ అకౌంట్సే ఖచ్చితంగా పోతున్నాయి. అలాగే నాకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నాకు ఒక 5 అకౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని ఏంటంటే నేను చేసే బిజినెస్కి సంబంధించిన అకౌంట్లు, అలాగే నా అకౌంట్స్ వచ్చేటప్పటికి గణేష్ యూట్యూబర్ 1, అలాగే తెలుగు టెక్ పడి రెండు అయితే నా అఫీషియల్ అకౌంట్స్ అనమాట, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అనమాట. నేను యూజ్ చేసే 5 అకౌంట్స్ కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం రాకుండానే, ఎటువంటి ప్రాబ్లం లేకుండానే రన్ అయితే అవుతుంది అనమాట. ఎందుకు నా అకౌంట్స్లో ఒక్క అకౌంట్ కూడా ఎందుకు పోలేదు, మీ అకౌంట్స్ ఎందుకు పోయినాయి అనేది ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మన అకౌంట్స్ పోవడానికి రీజన్స్ ఏంటి అంటే, ఒకటి స్పామ్ చేసే వాళ్ళు, ఎవరైతే స్పామ్ కంటెంట్ చేస్తూ ఉంటారో, లైక్ స్పామ్ చేస్తూ ఉంటారో వాళ్ళ అకౌంట్స్ అయితే పోయినాయి. అలాగే అనాథరైజ్డ్ అకౌంట్స్ అంటే లైక్ మీరు మీ మొబైల్ నెంబర్ కానీ మీ జీమెయిల్ ఐడిని కానీ వెరిఫై చేయకుండా ఉంచుతారు చూసారా, అలాంటి అకౌంట్స్ కూడా పోయినాయి అనమాట. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా ఎవరైతే అకౌంట్స్ని రన్ చేస్తూ ఉంటారో ఆ అకౌంట్స్ అనమాట. ఈ 3 కేటగిరీలో ఉండే అకౌంట్స్ అయితే కంప్లీట్గా యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే వాళ్ళు రిమూవ్ చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకు అసలు స్పామ్ అంటే ఏంటి, స్పామ్ ఏం చేస్తున్నాం, మేము స్పామ్ చేయకుండా మా అకౌంట్స్ పోయి ఎవరిది ఏం జరిగింది. ఇప్పుడు స్పామ్ అంటే లైక్ మీరు ఏదైనా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్కి మీరు ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం ఏదైనా సర్వర్ నుంచి కానీ, లేదా ఏదైనా అనఫిషియల్ వెబ్సైట్ నుంచి కానీ, అంటే దాని అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ మీరు కొంతమంది ఫాలోవర్స్ని కొనుక్కున్నా, లేదా మీరు కొంతమంది ఫాలోవర్స్ని ఫేక్గా ఫాలోవర్స్ని జనరేట్ చేసుకున్న, అంటే సర్వర్స్ ద్వారా జనరేట్ చేయొచ్చు అనమాట. ఆ రకంగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో ఏదైతే ఫేక్ ఫాలోవర్స్ని జనరేట్ చేసుకుంటారో అలాంటి అకౌంట్స్ అయితే 100K కాదు 200K ఫాలోవర్స్ ఉన్నా సరే మీ అకౌంట్స్ అనేవి ఖచ్చితంగా పోయి అయితే ఉంటాయి అనమాట. అలాగే అనాథరైజ్డ్ అయితే మనం ఏదైతే మన ఫోన్ నెంబర్ అలాగే మన జీమెయిల్ ఐడిని వెరిఫై చేయకుండా, అంటే మనం మన అకౌంట్ని అయితే వెరిఫై చేయకుండా ఉంటామో అలాంటి అకౌంట్స్ కూడా పోయి ఉంటాయి. ఖచ్చితంగా ఈ కేటగిరీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, స్పామ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఖచ్చితంగా చాలామంది అకౌంట్స్ పోయినాయంటే ఖచ్చితంగా మీరు మీ మొబైల్ నెంబర్ కానీ లేదా మీ జీమెయిల్ ఐడిని కానీ మీరు లింక్ చేసి ఉండకపోవడం వల్లే మీ అకౌంట్ అయితే పోయి ఉంటుందన్నమాట. అలాగే థర్డ్ వచ్చేటప్పటికి కమ్యూనిటీ గైడ్లైన్స్. ప్రతిదానికి ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటుంది గైస్. ఏదైతే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ప్రతిదానికి కూడా వాళ్ళకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అనమాట. న్యూడిటీ అని చెప్పేసి, లేదా ఎవరైనా తిడుతూ కానీ హేట్ స్పీచ్ అని, వైలెన్స్ స్పీచ్ అని, ఇలా కొన్ని అయితే ఉంటాయి అనమాట. ఖచ్చితంగా వాళ్ళ రూల్స్ని అయితే మనం ఫాలో అవ్వాలి. మన ఫొటోస్ని తప్పితే మనం ఎటువంటి వేరే వాళ్ళ ఫొటోస్ కానీ, లేకపోతే ఈ న్యూడ్ ఫొటోస్ కానీ, న్యూడ్ ఆర్ట్స్ కానీ, ఇట్లాంటివి కానీ మనం అప్లోడ్ చేసినట్టయితే ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే పోతాయి అనమాట. ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ 3 కేటగిరీలో ఉండే వాళ్ళ యొక్క అకౌంట్స్ అనేవి పోయినాయి, కంప్లీట్గా డీయాక్టివేట్ చేయడం జరిగింది. అండ్ నేను ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ట్విట్టర్ ద్వారా, ఏదైతే ఇన్స్టాగ్రామ్ వల్ల ట్విట్టర్ ఉందో ఆ ట్విట్టర్ నుంచి, అలాగే వాళ్ళ కొన్ని సైట్స్, ఏదైతే ఆర్టికల్స్ ఉంటాయో, సైట్స్లో ఉండే ఆర్టికల్స్ ఉంటాయో ఆ ఆర్టికల్స్ నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ మనకి ఈ అకౌంట్స్ని రికవరీ చేయగలమా అంటే మ్యాక్సిమం ఒక 80% వరకు రికవరీ అయితే చేయలేమన్నమాట. నేను కింద ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. అక్కడ ఒక అప్లికేషన్ అయితే వస్తుందన్నమాట. ఆ అప్లికేషన్ ద్వారా ఏంటి అంటే, మీరు మీ యొక్క ఏదైతే అకౌంట్ ఉందో అక్కడ మీ డీటెయిల్స్ని అయితే ఇచ్చి మీ అకౌంట్ని అయితే రికవర్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగా, మీరు స్పామ్ చేయకుండా ఉంటే, అలాగే ఏదైతే మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ వ్యతిరేకంగా చేయకుండా ఉంటేనే, అంటే మీరు మేమేం తప్పు చేయలేదు, మా అకౌంట్ పోయింది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్లో అయితే మీరు వాళ్ళకి అపీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు మీ అకౌంట్ అనేది రికవరీ అయితే అవుతుంది అనమాట. నేను ఈ అపీల్ చేసుకోవడం అనే దాని మీద కూడా ఒక కంప్లీట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే నా సర్కిల్లో ఉన్న అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ పోయినాయి అన్నావు కదా, దాని మీద వీలైతే నేను ఒక వీడియో చేసి ఎవరిదైనా అకౌంట్ రికవరీ అయితే కనుక ఖచ్చితంగా దాని వీడియోని కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. అండ్ ఈ రకంగా మనం చేసుకుని మన అకౌంట్ని అయితే రికవరీ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం 20% మన అకౌంట్ అనేది రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం 20% కూడా ఉండదు నాకు తెలిసి, 10% అనేది చెప్పుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం రాదు. మీకు ఫాలోవర్స్ లేరు అనుకుంటే మాత్రం మీ అకౌంట్, మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవడమే బెస్ట్ అనమాట. మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఏదైతే
మీ మొబైల్ నెంబర్ అండ్ మీ జీమెయిల్ ఉంటుందో ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ జీమెయిల్ అనేది మీకు లింక్ అయి ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ అకౌంట్ హ్యాక్ అయినా లేదా పోయినా మర్చిపోయినా కూడా మీరు రికవరీ చేయడానికి ఒక హోప్ అయితే ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఎవరైతే కింద నేను ఒక లింక్ ఇచ్చానో అక్కడి నుంచి మీరు అపీల్ చేసుకోవాలని చెప్పాను కదా, అక్కడ కూడా వాళ్ళు మీ డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీరు ఏ అకౌంట్కి ఏ నెంబర్కి లింక్ చేశారు, మీ అకౌంట్ని ఏ జీమెయిల్కి లింక్ చేశారు, ప్రతిదీ అయితే అడుగుతారు అనమాట. దాని ద్వారానే మీరు మీ అకౌంట్ని అయితే రికవరీ చేసుకోగలుగుతారు. ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారనుకుంటున్నాను. అసలు మనం రికవరీ చేయగలమా లేదా అనేది అయితే నేను చెప్పాను. మ్యాక్సిమం రికవరీ అయితే అవ్వదన్నమాట. అండ్ ఎందుకు సస్పెండ్ అయిపోయింది అనే దాని గురించి కూడా, మన అకౌంట్స్ ఎందుకు పోయాయనే దాని గురించి కూడా మీకు క్లియర్గా అయితే చెప్పానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అకౌంట్స్ కనుకపోతే వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.